ఇది ఎవ్వడికి క్షేమంగా ఫస్ట్ మంచిగా రాసి కాగితం రాసి ఇల్లు రాసి ఇచ్చినాం సార్. అప్పుడు మంచిగానే ఉన్నాం సార్. తోటకూరల మందు పెట్టిన సంది విడిపోయింది ఆమె. నువ్వు ఎట్లా ఉన్నారు మేడం వాళ్ళు ఇద్దరు. నువ్వు చూసావు ముందు పెట్టడం? ఆమె చూసింది. ఇది ఎయిడ్స్ లాంటి అబాండమే. నేను చూసిన, ఆయన చూడలే కానీ నేను చూసిన, నా తమ్ముడు చూసిన, నేను చూసిన, నా పిల్లగాడు, నా పెద్ద పిల్లని పిలిచాడు. ఏం చూసావా? తిని చూసావా? ఎవరు? నా ముందలే వచ్చింది సారు. ఏంటి నా ముందలే వచ్చింది, అడగరాదు. నేను నా పిల్లలు నేను చచ్చిపోతే మీరు అంతా వస్తున్నారా నన్ను? చెప్తా విను. నువ్వు గబగబ వాగమాకు ఇక్కడ విను. ప్రశాంత్ పోలీసులు పిలువు. అయ్యింది, సెట్ అయింది. పులిసి నీ భర్తను తీసుకెళ్తాడు హాస్పిటల్కి. పోలీసులు వస్తున్నారు, ప్రూవ్ చేయి. ఈమె ఇలా బంధువులు ఏమి వస్తారు, ఎయిడ్స్ టెస్ట్ చేయించండి. అటు పోలీసులు పిలువు. డాక్టర్ గారు ఎంతసేపు పడుతుంది టెస్ట్? హాఫ్ అన్ అవర్, 1 అవర్లో వచ్చేసి. హాఫ్ అన్ అవర్. అందుకని మేమేం మాట్లాడం వద్దు. ఎందుకంటే నేను అనొద్దు, నీ సాయిల్ ఆయన మీద అనొద్దు, ఈ అమ్మని అనొద్దు, ఎవరు అనొద్దు. నువ్వు అన్నమాటే మొత్తం రికార్డ్ అయి ఉంది, అది పోలీసులు చూపిస్తాము. నువ్వు ఆమెకి ఎయిడ్స్ అని ప్రూవ్ చేయొచ్చు. నువ్వు రెడీ అయ్యమ్మా టెస్ట్కి? రెడీ కాదు, వద్దు. తప్పని సార్. చెప్పదు, అంత పెద్ద తప్ప నాకేం చెప్పదు. నువ్వు అన్నావు ఇక పబ్లిక్ లో ఒక ఆడదేనమైనా అది భార్య అవుతున్నావు, అవుతున్నానికి ఫోటోలు లేవు, ఉంటే చూపించు. వీడియో ఉంటే సాక్ష్యం చూపించు. వెంకటయ్య తన భార్యకి ఎయిడ్స్ ఉంది, జబ్బుంది, తిరుగుద్ది వేరే మొగాళ్ళతో అని చెప్పాడు. అందుకని నిజమా కాదా, ఇలా వెంకటయ్య అబద్ధం ఆడా, అబద్ధం ఆడి భార్యను వెళ్ళగొట్టి 2 నంబర్ పెళ్లి చేసుకున్నాడా, ఇది తెలుసుకోవడానికి మేము డైరెక్ట్గా హెచ్ఐవి టెస్టే చేపిస్తున్నాం హాస్పిటల్ తీసుకెళ్ళి. ఆ టెస్ట్లో పోచమ్మ కనుక హెచ్ఐవి ఎయిడ్స్ ఉంటే ఇలా జీవితంలో లైఫ్లో రాదు, పంపించేస్తాం. కాకుండా ఆమె శుభ్రంగా ఉంటే వెంకటయ్య తన రెండో భార్య వాళ్ళ పిల్లకి ఏం సమాధానం చెప్తాడో చెప్పాలి. లైఫ్ లాంగ్ ఇదే భార్య ఇక్కడే కాళ్ళ దండం పెట్టి ఏలుకోవాలి. ఇది అనుకున్నాము. దీనికి ఇప్పుడు హాస్పిటల్ పంపిస్తున్నాం పోచమ్మని, పోచమ్మ భర్తని. రానమ్మ, నువ్వు రా నాన్న, మీతో రండి, రా నాన్న. సార్ తప్పైంది సార్, చెప్తున్నాను సార్. తప్పైందని చెప్తున్నాను. కాదు నాన్న, నువ్వు అన్నావు. ఎందుకు సార్ వద్దులే సార్. నువ్వే అన్నావు ఆమెకి ఇచ్చే ఉందని. చెప్పిద్దాం. ఎవరు జారింది సార్? కాదమ్మా, అది నీ భార్య మంచిదేనా? ఇట్లా నువ్వు రమ్మా, నువ్వు రా, నుంచో, దాని నుంచో ఇక్కడ. ఇప్పుడు ఈ అమ్మాయి మంచిది కాదన్నావు, ఏమవుతున్నావు, ఎవరు ఉందన్నావు, ఎయిడ్స్ ఉందన్నావు, హెచ్ఐవి ఉందన్నావు. పిల్లలు కానందుకు చేసుకున్నాను.